Okay. So all of you, once again, very good evening. Welcome to Excel Vidyarthi, all of you, the history camp. So today we are going to discuss we are going to determine the centroids, expression for the centroids for different plane areas like a triangle, a rectangle, or we can say something like a semicircular area, a quarter circle area. Okay. So let us go for first of all determination of centroid for the triangular plane area. Okay, all of you. So the point is what you know. The first and the foremost point I'm saying, all of you, before before determining the centroid for any area, చాలా జాగ్రత్తగా వినాలండి. ఒక ఏరియాకి సెంట్రాయిడ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఆ బాడీకి రెఫరెన్స్ యాక్సిస్ మనం చూస్ చేయాలి. Without reference axis, we cannot represent centroid or moment of inertia also. Centroid, center of gravity, moment of inertia, center of mass, chala unnayandi. Okay, so definitely we have to represent the axis. Ee axis lekunda pani avvadu. Identra ante x anukudam, identra ante y anukudam. Okay, all of you just see here. I am just placing a triangle here, all of you. Side number 1, side number 2, and side number 3. Can I say this one as a right angle triangle or not? Yes. Okay. Array, ఈ డెరివేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మళ్ళీ చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నానండి. సెంట్రాయిడ్ డెరివేషన్స్ లేకుండా, ఓకే, సెంట్రాయిడ్ డెరివేషన్స్ లేకుండా ఏ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఉండదు. మీరు చెక్ చేసుకున్న వాళ్ళు ఏ సెమిస్టర్ అయినా సరే, ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ అయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే, వాడు ఏ స్టేట్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, డెఫినెట్లీ సెంట్రాయిడ్ డెరివేషన్ ఉంటుంది. సెంట్రాయిడ్ తర్వాత we have to go for moment of inertia. సరే చూద్దాం. ఓకే, now let the base of this what we can say triangle be b and the height of the triangle be height h అనుకుందాం. Okay, now for this one we have to look at the centroid. All of you know what are the coordinates of centroid అండి? Centroid, coordinates of centroid, can you say b/3 h/3? Am I right, all of you? Okay, so b/3 h/3 అండి, right? So b/3 h/3 you know very well, but in the examination he will ask you to derive. Problem వస్తే ఓకే, ప్రాబ్లం వస్తే కనుక మనం హ్యాపీగా చేయించండి, బట్ ఎగ్జామినేషన్ లో డెరివేషన్ అడిగితే మాత్రం కంపల్సరీగా మీరు కొంచెం కష్టపడాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. ఓకే, now just see what I am trying to do, you know all of you clearly. I am just taking a strip. ఓకే, సో స్ట్రిప్ కి వెళ్లే ముందు అగైన్ ఒక డౌట్, ఆ సెంట్రాయిడ్ డెఫినేషన్ ఏంటి, సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే xc is equal to integration of xdA divided by integration of dA. దీని డెరివేషన్ కూడా ఉందండి. ఓకే, సో ఎగ్జామినేషన్ డెరివేషన్ అవసరం లేదు, బట్ కాన్సెప్చువల్ గా వెళ్తున్నాం కాబట్టి చూద్దాం. సో y into dA divided by integration of dA, ఇది ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ. అయితే నేను ఫస్ట్ xc క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద x కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్. డౌట్ ఏంటంటే ఈ ఎక్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ వర్టికల్ స్ట్రిప్ ఆర్ హారిజాంటల్ స్ట్రిప్ అనే డౌట్ ఇక్కడ చెప్తారు ఆల్ ఆఫ్ యూ. వీ హ్యావ్ టు గో ఫర్ ద వర్టికల్ స్ట్రిప్ ఆర్ హారిజాంటల్ స్ట్రిప్ ఈజ్ అ డౌట్. ఎనీబడి? ఎస్ అంటే వినండి, ఇది వర్టికల్ స్ట్రిప్ అంటే ఇది, వర్టికల్ స్ట్రిప్ అంటే ఇది, అర్థమవుతుందేరా? హారిజాంటల్ స్ట్రిప్ అంటే ఇది, అర్థమవుతుందండి? మీరు చూసే ఉంటారు అట్లీస్ట్. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఎక్సీ కావాలంటే నేను ఏ స్టెప్ తీసుకోవాలో చెప్పండి. ఎనీబడి కెన్ సే, ఎనీబడి. ఇఫ్ యూ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ ఐ విల్ జస్ట్ అన్మ్యూట్. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ మాత్రం. ఎస్, ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కనుక అయ్యారు అంటే అసలు మీకు ఆన్సర్ రాదు, ఫస్ట్ డెరివేషన్ రాదు. ఓకే, చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. Can I say a point, all of you, that ఇక్కడ రాస్తానండి మళ్ళీ. Can I say a point, all of you, that integration of x into dA divided by integration of dA era అంతేనా? Yes. ఇప్పుడు ఇక్కడ you can just see the numerator. ఒకసారి మీ న్యూమరేటర్ కనుక చూస్తే ఇక్కడ ఏముందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x into dA అని ఉంది. నాకు ఒక చిన్న డౌట్, ఈ x ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఎక్స్ ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఇక్కడ డిఎక్స్ కావాలి, అవునా కదా? అవునా కదా? ఎక్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఆర్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఇంటిగ్రేషన్ చేయాలి, ఏం చేయాలి? డిఎక్స్ కావాలి.
అంటే పాయింట్ ఏంటంటే we have to write dA in terms of dx. dA in terms of dx రాస్తేనే we can integrate x. ఇలా అర్థమైంది. మ్యాథమెటిక్స్ కూడా చెప్పాల్సి వస్తుంది పరిస్థితి. Are you following all of you? See the discussion. Now what is the point? How we can write dA in terms of dx the picture. So dA in terms of dx ఎలా రాస్తాం అదే పాయింట్. dA in terms of dx రాయాలి అంటే we have to definitely take the vertical strip only. నేను చెప్తాను అన్ని రీజన్స్ చెప్తాను ఎందుకో చూద్దాం. ఓకే, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్. ఐ హావ్ టు గో ఫర్ వర్టికల్ స్ట్రిప్ ఓన్లీ. ఎందుకని వర్టికల్ స్ట్రిప్స్ అంటే చూద్దాం. ఆల్ ఆఫ్ యు జస్ట్ చూద్దాం. ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకే, నౌ యు సీ హియర్ ఈ ట్రయాంగిల్ ఏరియా మొత్తం క్యాపిటల్ ఏ అనుకుంటే ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ ఏరియా డిఏ అంటాం. అంటే ఉన్న టోటల్ ఏరియాలో ఒక చిన్న ఏరియా డిఏ తీసుకొని ఆ డిఏని లోవర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ ఇంటిగ్రేషన్ చేస్తే మీకు సెంట్రాయిడ్ వస్తుంది. అది డెఫినేషన్. నేను చెప్తాను మీకు, జస్ట్ అండర్స్టాండ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డెరివేషన్ కల్లా మీకు అన్ని క్లియర్గా అర్థం అవుతాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పేషెన్స్, ఓపిక్గా ఉండండి. ఒక అరగంట ఓపిక్గా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది వస్తేనే సెంట్రాయిడ్ వస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది, తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది, తర్వాత ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, తర్వాత వీ హావ్ టు గో ఫర్ మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండి. ఇవన్నీ వన్ బై వన్ లింక్డ్ అండి. ఆర్ యు ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ యూ? ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అండి. అసలు వదిలిపెట్టొద్దు. ఓకే, నౌ జస్ట్ సీ. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రిప్ ఎలా ఉంది చెప్పండి. ది స్ట్రిప్ ఈస్ లుకింగ్ లైక్ ఎ రెక్టాంగిల్. ఐ యామ్ రైట్? టోటల్ ఏరియా ట్రయాంగిల్. ఈ స్ట్రిప్ ఈస్ లుకింగ్ లైక్ ఎ రెక్టాంగిల్. అవునా కాదు? చిన్న రెక్టాంగిల్ లా ఉంది. కెన్ యూ సే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్? చెప్తారా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? దీని బేస్ దీని హైట్ ఇంటూ దీని బేస్ అంటే థిక్నెస్, దీని హైట్ ఇంటూ బేస్ కనుక రాస్తే ఇట్ బికమ్స్ ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ ఆర్ నాట్? కెన్ యూ సే ఆల్ ఆఫ్ యూ వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద స్ట్రిప్ అండి? ఈ థిక్నెస్ ఎంత చెప్పండి. తీసేద్దాం కాసేపు. ఓకే, now you see all of you, if you just go for the thickness of the strip చూస్తే what happens అన్నీ అర్థం అవుతాయి. కొంచెం పేషెన్స్ తో ఉండాలి. ఓకే, this becomes definitely the value dx అండి. ఇది dx అవుతుంది. ఎందుకు ఈ థిక్నెస్ ఎందుకు dx? ఈ థిక్నెస్ ఎందుకు dx అంటే సింపుల్ పాయింట్, దిస్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి. ఈ థిక్నెస్ హారిజాంటల్గా అంటే దేనికి ప్యారలల్ గా ఉంది? x యాక్సిస్ ప్యారలల్ గా ఉంది కాబట్టి we have to write as dx. ఆ థిక్నెస్ కనుక y కి ప్యారలల్ గా ఉంటే dy రాస్తాం. ఇది మ్యాథమెటిక్స్. మనం ఇక్కడ ఏం మార్చలేము, చేంజ్ చేయలేము కూడా. we have to just read what is there, that's it. Okay, so dx is the value. Can you say what is the height of the strip? ఇది మొత్తం హైట్ h. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ O అనుకుందాం. మొత్తం బేస్ ఎంతరా? b. మొత్తం హైట్ ఎంతరా? h. ఓకే, అరే ఇది ఫర్ ఎగ్జాంపుల్ h అనుకుంటే ఏం చేద్దాం అంటే ఈ హైట్ ని h1 అనుకుందాం. ఇది h అనుకుంటే h1 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆర్ సమ్ బయో మీ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఏదో చిన్న డౌట్ అండి. ఓకే, సో టెల్ మీ ఆల్ ఆఫ్ యూ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ నౌ? ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ ఏమవుతుంది చెప్పండి. బేస్ ఎంతరా? dx. హైట్ ఎంతరా? h1. అయిపోయింది. ఆర్ యు ఫాలోయింగ్ ఆల్ ఆఫ్? ఇంకోటి చెప్తా, డిస్టెన్స్ ఫ్రమ్ ద స్ట్రిప్. ఓకే, ఈ స్ట్రిప్ దగ్గర నుంచి y యాక్సిస్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏం చేద్దాం అంటే సమ్ x అమ్మ. సో b1 కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. b1 v2 ఇష్టం రాసుకోవచ్చు. అసలు x రాయిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ. b1 b2 మీ ఇష్టం. ఓకే, మళ్ళీ టెర్మినాలజీ చెప్తానండి. టోటల్ హైట్ ఈస్ h, దిస్ హైట్ ఈస్ h1, టోటల్ బేస్ ఈస్ b. ఓకేనండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద స్ట్రిప్ టు y యాక్సిస్ x. ఇప్పుడు చిన్న పాయింట్ చేద్దాం, చిన్న పని చేద్దామండి. h1 డిటర్మైన్ చేద్దాం. h1 డిటర్మైన్ చేయాలంటే ఏం చేయాలండి? హౌ వి కెన్ బ్రింగ్ అవుట్ h1? టెల్ మీ. yes, we can bring out h1 if you take the similar triangle property. Very simple. Similar triangle shown, very simple. So vertical, inclined, horizontal. Okay, so ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, లైన్ డ్రా చేయండి. చూద్దాం, ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకే, సో ఇదేంట్రా అంటే h, టోటల్ ఎంతరా అంటే b. ఓకే, ఇది ఎంతరా? x. ఇది x అనుకుంటే కెన్ ఐ తీసుకునే b మైనస్ x ఆల్ ఆఫ్. ఇది ఎంత అవుతుందిరా? h1. ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ఉంది. ఏంట్రా అది? మీ ఇష్టం. హైట్ బై హైట్ ఈజ్ ఈక్వల్ టు
base by base. Triangle number 1, triangle number 2. Number 1, number 2. Okay, height by height is equal to base by base, or base by base is equal to height by height. Base by height is equal to base by me ishtam. Okay, therefore I am taking this one as what, definitely in this case. One second. So base value enta andi b anukundam. Total height enta h. Okay, a chin triangle ki base enta b minus x. What is total height for a small triangle? h1. Now h1 కావాలి కాబట్టి ఏమవుతుందంటే definitely, so b minus x into h divided by b is the value. That's it over. Okay, so ఏం చేద్దామంటే all of you just see ఈ h1 వాల్యూ ఏం చేస్తారంటే substitute in this equation. Substitute చేస్తే మీకు వచ్చే dA ఏమవుతుంది చూడండి ఒకసారి. dA is equal to finally, so dx multiplied by, so b minus x divided by b into h అండి. ఓకే, ఇది ఆ పక్కన పెట్టండి. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ టోటల్ ట్రయాంగిల్ కి ఏరియా కావాలి, క్యాపిటల్ ఏ కావాలి. క్యాపిటల్ ఏ కావాలంటే ఏం చేయాలంటే చాలా సింపుల్ పాయింట్. హౌ వీ కెన్ గెట్ ద క్యాపిటల్ ఏ? బై జస్ట్ ఇంటిగ్రేటింగ్ స్మాల్ ఏ. సెంటర్ తో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఈ చిన్న ఎలిమెంట్ ని ఇంటిగ్రేషన్ చేస్తే యూ విల్ బి గెటింగ్ టోటల్ ఏరియా. బట్ లిమిట్స్ జాగ్రత్తగా ఉండాలండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, అరే చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిఏ చెప్తారు. డిఏ ఏదేగా, ఏంటి చెప్పండి. హియర్ ఐ యామ్ రైటింగ్. సో వన్ సెకండ్, dx into b minus x divided by b into h. Are you following all of you? Therefore I can say a is equal to h divided by b, బయట తీసుకొద్దామండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ b into dx minus, one second, dx, and then at the same time we can say x multiplied by dx. Okay, so a is equal to antara h divided by b, మొత్తం కామన్ కదండి all of you, am I right? Okay, so what about limits of dx? అరే dx లిమిట్స్ ఏంటి చెప్పండి. అంటే x x మీద లిమిట్స్ ఏంటి? అరే x లో లిమిట్స్ ఏంట్రా? 0 to b ఏగా, 0 to b. therefore I am writing it as 0 to b, 0 to b. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ఏమవుతుందిరా? ఏమవుతుంది చెప్పండి, b into b అవుతుంది అంతేగా. Okay, so minus it becomes what? Definitely x square by 2 అంటే it becomes what? Definitely b square by 2. So finally ఇక్కడ ఏమవుతుందంటే h divided by b into b square minus b square by 2. It has to become definitely how much? h by b multiplied by b square by 2. So finally మీకు ఇక్కడ వచ్చేది ఏంటంటే క్యాన్సిలింగ్ దిస్ వన్ b రాస్తే ఏమవుతుంది చెప్పనా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వస్తుంది, అంతేనా? ఇది ట్రయాంగిల్ ఏరియా. ఎగ్జామినేషన్ ఇది ప్రూవ్ చేయాలి. ఒకడు అంటాడు, సార్ ఐ నో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, నాకు తెలుసు సార్, డైరెక్ట్ గా రాస్తాం సార్. డైరెక్ట్ గా రాస్తే హాఫ్ మార్క్స్ కూడా రావు, మొత్తం తీసేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఓకే, అందుకే మీకు తెలుసు హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని ఏరియా, కానీ ఎలా వస్తుందో తెలుసుకోవాలిగా. మీకు తెలిస్తే ఓకే, హ్యాపీ, మీకన్నా నేను హ్యాపీ ఫీల్ అవుతా. కానీ ఎగ్జామినేషన్ లో మాత్రం డోంట్ గో ఫర్ ఓవర్ స్మార్ట్ థింగ్స్. ఎగ్జామ్ లో డోంట్ గో ఫర్ ఓవర్ స్మార్ట్ థింగ్స్ అండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఏ చూడండి, దిస్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ as వాట్ క్యాపిటల్ ఏ. ఈ క్యాపిటల్ ఏ వాల్యూ మనకు రావాలి. ఓకే, అది రాకపోతే మాత్రం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. డిరైవ్ చేయాలి, ఇదో పార్ట్ ఆఫ్ డెరివేషన్ అండి. ఓకే, సో అయిపోయింది. అరే డినామినేటర్ చూసాం, నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ న్యూమరేటర్. అయిపోయింది, లాస్ట్ స్టెప్. ఓకే, టెల్ మీ ఆల్ ఆఫ్ యూ how we can bring out the value of integration of dA. Very simple, x into dA. So x into, అరే dA వాల్యూ ఎంత ఇప్పుడే రాసాం కదా, చూడండి ఒకసారి. x dA ఎంత అండి ఇది. సో dx into b minus x by b. సో dx into h minus b. Okay, this is the case. Okay, tell me all of you. So h minus b. So can I say it as simply, one second, go radham. So bx minus x square, okay, multiplied by dx. Limits entra 0 to base b. So h divided by b into b square minus ఇది ఏమవుతుంది చెప్పండి. Okay, so we can take it as b into x square by 2 minus it becomes what? X cube by 3, 0 to base b. Okay, so h divided by this one,
So b into b square by 2 minus b cube by 3. LCM చేద్దామా చూద్దాం. So we can take getting finally h by b. If we take this one as LCM 6, you'll be getting 3 times 3b cube minus 2b cube is equal to h divided by b into b cube divided by 6. Okay, so finally what we can now check it all of you. If we cancel this one, we will be getting b square. So finally we will be getting h into b square by 6. Okay, so now కావాల్సిన final shown all of you. Xc is the requirement we need. So integration of x into dA divided by integration of dA is equal to h into b square by 6 into the total area ఏనే కదా. What is the area? Half base into height. If you reciprocate, that will be getting, if you reciprocate half base into it, becomes 2 by bh. So h is getting cancelled. Okay, so b is getting cancelled by b, b is getting cancelled by 3. We'll be getting this value as how much, b by 3. ఇది మొత్తం చేయాలి. ఇది మొత్తం చేస్తే you can get a value for what? Almost 8 marks or 7 marks possibility ఉంది. Therefore I can say finally what is the conclusion, Yes. Just check all of you. The centroid XC is at a distance of 1/3 of the base. 1/3. ఇది మొత్తం బేస్ b అనుకుంటే 1/3 of the base value ఉంది. అర్థమవుతుందండి all of you? Okay. Just tell me if you have any doubt, just raise your hand. Any doubts? YC కూడా చెప్తాను, ఐడియా ఇస్తాను. YC ఎలా ఉంది, YC ఎలా చేయాలి ఐడియా ఇస్తానండి. No need to worry about that. Yes, any doubts please you can ask. Everybody, are you there? Akash. Yes. చెప్పండి. XC చెప్పేగా చేయాలి. XC చూపించండి. XC వాల్యూ ఏంటమ్మా? XC ఫస్ట్ నుంచి చెప్పేగా సార్ అది. చూపించండి ఒకసారి. ఇదా? ఓకే, చెప్పండి చూడండి. నెక్స్ట్ వన్ ఇదా? చూస్తున్నావా ఆకాష్? కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయిందా? ఇదే కదమ్మా, ఇదా? ఇదా చూడండి ఒకసారి. ఆకాష్ ఇదేనా? వచ్చిందా? Yes. ఇప్పుడు ఇక్కడ right, you got some idea. So how to bring out the value of x, you got some idea, right, all of you? Okay, now just see here. ఒక చిన్న క్వశ్చన్. Sir, for example, I want to bring out yc. What you will do then? yc చూడండి ఒకసారి. yc కావాలంటే ఈ ఈక్వేషన్ రాయాలి, అవునా కదా? ఇప్పుడు దీంట్లో if you see numerator, if you please check the numerator, all of you, here we have y. To integrate y, we should write dA in terms of dy. అంతేనా? ఈ y ఇంటిగ్రేట్ చేయాలని we should write the dA in terms of dy. So how we can write that? Just I will do the idea. మీ తర్వాత చేయండి, నేను ఐడియా ఇస్తాను. ఓకే, so what you will do in this case, very simple అండి. Y axis, x axis, okay, are the triangle, this one, this one. Now what you will do, you have to go for this strip actually. Horizontal strip తీసుకోవాలి. Okay, so for this strip what happens, the thickness will definitely become what? dy. There is the case, dy. Okay, total base కనుక b అనుకుంటే ఈ బేస్ ఎంత అవుతుందిరా?
either b1 అనుకోండి. Total height is how much? H. Okay. Now what becomes the value of dA? dA is nothing but what? Base of the strip multiplied by dy is the value. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, మళ్ళీ చెప్తానండి, హియర్ వి నీడ్ YC కావాలంటే ఏం చేయాలంటే ద థింగ్ ఈజ్ వాట్ సో y ఇంటూ డిఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ డివైడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ. ఇక్కడ మనం y తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి యూ షుడ్ రైట్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివై. Therefore I wrote dA in terms of dy. So all of you be careful. జనరల్ గా ఈ డెరివేషన్ అంతా స్టూడెంట్స్ చేస్తారు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూసింగ్ ద స్ట్రిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రిప్ ద్వారా మీరు రాంగ్ చూస్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆలోచిస్తే సింపుల్, ఆలోచించుకుని ముందుగా వెళ్ళిపోతే పేజెస్ అన్ని మనం స్ట్రైక్ ఆఫ్ చేయాలి. అదే మెయిన్ ప్రాబ్లం విత్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ లా కాదు, షీట్ చింపేయడానికి. అది ప్రాబ్లమే అనుకోండి, కాకపోతే డిఫరెంట్. Therefore I am writing conclusions, all of you. Yes, check it. So y-axis, x-axis, all of you. And here we have a triangle like this. Okay. So if you just look at the centroid, all of you, like this here. Centroid C anukunte, what happens, so this distance will be definitely 1, 2. How much can you say? And this distance will be definitely how much? Chapali. This is actually what? B by 3. This is actually H by 3. Okay, so y-axis, x-axis. Total base is B, total height is H. Sometimes in the exam problems lo manam ee distance వేయాల్సి వస్తుంది. Then what is the condition we can have? It become definitely what? 2/3 of the base. This is important point exam. ఎందుకంటే ఎందుకు ఏం చెప్తున్నానంటే ఎగ్జామినేషన్ ఒకసారి ట్రయాంగిల్ మీకు ఇలా ఇస్తాడండి, మీ ట్రయాంగిల్ ఎగ్జామ్. మన రిఫరెన్స్ యాక్స్ ఎక్కడ ఉంటుందో చెప్పా, మన టైం బాగపోతే రిఫరెన్స్ యాక్స్ ఇక్కడ ఉంటుంది. మీరు ఏం చేస్తారు? This is actually what? Y. This becomes what? X. This becomes centroid. Now what happens, this becomes XC and this becomes YC. Okay, therefore absolutely this has to become what? So 2/3 of base, and it becomes what? H by 3. Okay, 2b by 3 becomes H by 3. You understand conclusion, all of you? Any doubts you can just ask me. All of you. Any doubts? Come on, make it fast. Ingo derivation cheddam. I will go for next derivation, please. Yes. Okay, all of you. Shall I go for next derivation, please? I am going for quarter circular area. Okay, are you ready, all of you? Any doubts, you can just raise your hand. Okay, so actually ఏంటంటే మీకు నేను ట్రయాంగిల్ చూపించాను కదా, the same thing you can do for any area. Not only for triangle, you can go for any area, any irregular area, anything you can do. Okay, now just see. So y-axis, x-axis, y and x. Centroid for quarter circular arc.
That is the case. Okay, all of you. That means I'm just taking an arc in this way, all of you. Are the arc and like this, okay? 1/4 of the circle. Now for this 1/4 of circle, quarter circular area, we have to locate the position of centroid. Okay? Can I say r by 2, r by 2? No. Generally, ఏమనుకుంటారంటే సార్ ఇది మొత్తం రేడియస్ r సార్ r by 2 అనుకుంటారు. ఇది r సార్ r by 2. No, it is not possible. Okay? So same అండి, we have to go for the same strip, same జాత్ తీసుకోవాలి. బట్ పాయింట్ ఏంటంటే ఇంతగా మనం తీసుకున్న స్ట్రిప్ మీరు చూస్తే ప్రీవియస్ కేసులో మనం తీసుకున్న స్ట్రిప్ ఏదైతే ఉందో చూస్తే we have taken actually horizontal strip, we have taken actually horizontal and we have taken actually vertical. Horizontal vertical తీసుకున్నాం, కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం? What we will do in next case? We have to go for a circular strip because it is circular area. కరువు ఉంటే సర్క్యులర్ స్ట్రిప్ తీసుకోవాలండి. ఓకే, సో మీకు నెక్స్ట్ హెమిస్పియర్ కి కానీ స్పియర్ కి కానీ డెరివేషన్స్ వస్తాయి. సో వాటిలో మీకు సర్క్యులర్ స్ట్రిప్ తీసుకుంటారు. ఓకే, therefore what I am trying to do, I am just taking a small strip like this. చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, this becomes a small strip, all of it. Strip. Okay, so ఏం చేద్దాం అంటే just drawing the lines. 1, this one is 2. This is the case. Okay, స్ట్రిప్ అండి. ఓకే, అది వచ్చిన డౌట్. టోటల్ ఏరియా కనుక ఏ అనుకుంటే ఈ స్ట్రిప్ ఏరియా ఏమంటాం అప్పుడు? డిఏ. ఓకే, సో లెట్ ద ఇన్సైడ్ యాంగిల్ బి డి థీటా అండ్ లెట్ ద అవుట్సైడ్ యాంగిల్ బి థీటా. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ స్ట్రిప్ మీద ఒక చిన్న పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ నుంచి y యాక్సిస్ వరకు అండ్ at the same time y యాక్సిస్ అండ్ x యాక్సిస్ వరకు ఈ డిస్టెన్స్ ఏమన్నాం అంటే దీన్ని y అందామండి, దీన్ని x అందామండి. కన్ఫ్యూజన్స్ ఏం లేవు కదండి. స్ట్రిప్ ఏరియా ఎప్పుడు కూడా డిఏ ఉంటుంది, టోటల్ ఏరియా ఎప్పుడు కూడా ఏ ఉంటుంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే x బై సంగతి తర్వాత చెప్తాను, అది ఓకేనండి. అట్ ద సేమ్ టైం ఇదే ఇంకో పాయింట్ ఇప్పుడే చెప్పేస్తాను. దీస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ద రేడియస్ ఆర్, స్మాల్ ఆర్. మీ ఇష్టం, నోటేషన్స్ ఎలాగైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఏది బై హార్ట్ చేయొద్దు, అన్ని పర్ఫెక్ట్లీ కాన్సెప్చువల్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే డిఏ వాల్యూ ఎంతో కావాలి, చెప్పండి ఎంత? ఎందుకంటే ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఎక్సి వాల్యూ ఎంత చెప్పండి? నథింగ్ బట్ వాట్? ఎక్స్ ఇంటూ డిఏ డివైడెడ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ. ఓకే, at the same time it becomes yc is equal to y into dA divided becomes what? Integration of dA. నాకు ఫస్ట్ డిఏ వస్తే కానీ పని అవ్వదు. డిఏ ఏంటి? ఏరియా ఆఫ్ ద స్ట్రిప్. ఇక్కడ తీసుకున్న స్ట్రిప్ ఏంటి? సర్కిల్. అక్కడ ఏంటి? రెక్టాంగిల్ స్ట్రిప్ తీసుకున్నాం. వాట్ ఇస్ రెక్టాంగిల్ స్ట్రిప్ ఏరియా? బేస్ ఇంటూ హైట్. బట్ ఇక్కడ సర్కిల్ స్ట్రిప్ ఏరియా ఎంత చెప్తారా? చూడండి ఎలా ఉంది స్ట్రిప్, ఇలా ఉంది అంతేనా? ఇది ఏరియా. ఈ ఏరియా నాకు కావాలి, ఎంత వస్తుంది చెప్తారా? కెన్ ఎనీబడీ కెన్ యూ సే ఎస్? చెప్పాలంటే ఇది కూడా రెక్టాంగిల్ లానే ఉంది, కానీ రెక్టాంగిల్ బెండ్ చేసినట్టు ఉంది. చిన్న పాయింట్ అండి. ఇప్పుడు దీని ఏరియా కావాలంటే చిన్న పాయింట్ ఇస్తా. ఈ ఆర్క్ వాల్యూ ఎంత అయితే ఉందో ఈ ఆర్క్ మల్టిప్లైడ్ బై ఈ థిక్నెస్ ని చూసారా? ఆర్క్ ఇంటూ థిక్నెస్ రాస్తే ఏమవుతుంది? ఏరియా వచ్చేస్తుంది. వెరీ సింపుల్. ఇది రెక్టాంగిల్ అనుకుంటారా? ఈ రెక్టాంగిల్ అయితే ఏమవుతుంది చెప్పండి? బేస్ ఇంటూ హైట్ రాస్తామా? బేస్ ఇంటూ హైట్ రాస్తాం. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఆర్క్, మళ్ళీ చెప్తున్నానండి, ఆర్క్ లెంత్ ఇంటూ థిక్నెస్. ఆర్క్ లెంత్ ఇంటూ థిక్నెస్ నథింగ్ బట్ వాట్? ఏరియా. ఓకే, మరి ఆర్క్ లెంత్ ఎంత? అక్కడ చూడండి, ఫిగర్ మీరు జాగ్రత్తగా చూస్తే ఐ వాస్ డ్రాయింగ్ 2 లైన్స్. చెక్ చేయండి ఆల్ ఆఫ్ యూ. ఓకే, లైన్ డ్రా చేశా, ఎక్కువ లైన్ డ్రా చెక్ చేసుకున్న ఆల్ ఆఫ్ యూ. ఇది మీకు కావాలంటే లైన్ డ్రా చేయండి. ఎస్. Now can I say that this is nothing but angle theta or not? D theta or not? Yes. అంతేనా? Yes. ఇప్పుడు I'm assuming that the thickness of the strip is nothing but dr. థిక్నెస్. అక్కడ థిక్నెస్ ఏమనుకున్నాము?
అక్కడ థిక్నెస్ ఏమనుకున్నాం, డిఎక్స్ అండ్ డివై అనుకున్నాం. చిన్న పాయింట్ చెప్తా వినండి. ఇక్కడ ఎందుకు డిఎక్స్ అనుకున్నానండి, ఇక్కడ ఎందుకు డిఎక్స్ అనుకున్నాను, టెల్ మీ ఆల్ ఆఫ్ వై ఇట్ ఈస్ డిఎక్స్, ఇది ప్యారలల్ టు ఎక్స్ కాబట్టి. ఓకే, అండ్ హియర్ వై ఇట్ ఈస్ డివై, వై ఇట్ ఈస్ డివై, ఎందుకంటే దిస్ ఈస్ ప్యారలల్ టు వై కాబట్టి. ఆర్ యు ఫాలోయింగ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే? దిస్ ఈస్ డివై బికాజ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు వై. At the same time, I can say this is dx because it is parallel to x-axis. So tell me all of you, this one is parallel to, push up on all of you. This thickness is parallel to what? This is parallel to what? Radius. ఈ థిక్నెస్ ఇది, ఈ థిక్నెస్ దేనికి ప్యారల్ గా ఉందండి, రేడియస్ కి ప్యారల్ గా ఉంది. కాబట్టి ఈ థిక్నెస్ ఏమంటామంటే డిఆర్ అంటే. ఓకే, చాలా ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే చాలా పాయింట్స్ వస్తాయి. అర్థం చేసుకుంటే డెరివేషన్ చేసినా వస్తుంది, కానీ అర్థం చేసుకుని చేస్తే ఆ సబ్జెక్ట్ బ్యూటీ ఏంటో మీకు అర్థమవుతుందండి. ఇది ఇంజనీరింగ్ అంటే ఇది, యూ హావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఆర్ యు ఫాలోయింగ్? అరే అందరూ ఒకసారి ఓకే చెప్పండి, ఇలా చెప్పండి ఒకసారి. గివ్ ఏ థంబ్ ఆల్ ఆఫ్ ఎవ్రీబడి, కమ్ ఆన్ ఎవ్రీబడి. ఎస్, ఇంకా 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 Are you following all of you? Yes, yes. Are you following, please? Yes. Yes, yes. Thank you, all of you. Thank you. This is the picture, all of you. DR. Okay. Now, దీని area కావాలి. So, how we can bring out DA? How we can bring out area? So, DA I am writing. DA is equal to, 1 second. ఇక్కడ రాస్తున్నానండి. So, DA is equal to arc length. ఇది arc length అండి. ఓకే, ఈ రేడియస్ ఎంత ఇక్కడ, ఇప్పుడు చెప్పాను r. You know a property, all of you, theta is always equal to arc by radius. మీరు ఫార్ములా విన్నారా? యాంగిల్ theta is always equal to what? Arc by radius. ఇది ఫార్ములా అండి. Okay, this is actually angle. Now what is the angle we have? D theta is the angle. Okay, and this is the arc length. ఇది arc length, మనకు కావాల్సిన arc length ఇది. Arc divided by, and what is the radius we have? Can I say finally that arc length is equal to r multiplied by d theta or not? Yes. Okay, ఇదేంటంటే simply we can take it as arc length. Okay, so ఇక్కడ రాస్తానండి, arc length multiplied by thickness ఎంతరా, dr. So dA is equal to finally ఇదేమవుతుందంటే r into d theta కాబట్టి it becomes dr. So finally ఏంటంటే dA is equal to r d theta into dr becomes the picture. ఓకే, ఇది మీరు బై హార్ట్ చేయడం కన్నా కొంచెం ఆలోచించుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, దీని ఏరియా డిఏ, ఆర్క్ లెంత్ ఇంటూ థిక్నెస్ ఇస్ నథింగ్ బట్ ఏరియా. ఆర్క్ లెంత్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఆర్ డి థీటా. థిక్నెస్ ఎంత అండి? డిఆర్. అయిపోయింది. ఓకే, నౌ వి షల్ ఇంటిగ్రేట్. టెల్ మీ, if you integrate this total area, we can get this, if you integrate the strip area, you can get total area or not? Yes. So integration of r into d theta into dr. Limits చెప్తారా? Can you say limits all of you clearly? Yes. What about limits of r? 0 to capital R radius. The 0 to radius r అనుకుందాం, ఇది కూడా radius r. Okay, quarter circle మొత్తాన్ని capital is radius అనుకుందాం. Okay, therefore I can say, what about d theta? Can you say d theta? What is the angle? అరే చూడండి, థీటా ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు యాంగిల్ అని చెప్తారా? ఇక్కడ థీటా 0, ఇక్కడ థీటా ఎంత చెప్పండి? 90 అంటే ఎంత? I can say theta is equal to how much finally? You can say definitely here theta is equal to how much? Pi by 2 radians is the case. So theta is 0, ఇక్కడ స్టార్ట్ అయితే 0, ఇక్కడ pi by 2 వస్తుంది. Are you following all of what I am trying to say? Therefore, I can say definitely 0 degrees to theta is equal to pi by 2 are the limits. Okay, so can I say integration of r stands for r square by 2 or not? Yes. Okay, and what about the limits for theta? Simply we can take it as pi by 2 minus 0. So finally we can write this one as pi r square by 4 division. Pi r square by 4. There is a picture we can have. There is a case. Okay,
సో మీకు తెలుసు కదా పై ఆర్ స్క్వేర్ బై 4 కరెక్ట్ అయినా మంది ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ టోటల్ ఏరియా ఫర్ సర్కిల్? ఫుల్ సర్కిల్ ఎంతరా? పై ఆర్ స్క్వేర్. 1/4 ఆఫ్ సర్కిల్ తీసుకున్నాం అంటే ఎంత అవుతుంది? పై ఆర్ స్క్వేర్ బై 4 వచ్చింది. దట్ ఈస్ ద పిక్చర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ గో ఫర్ న్యూమరేటర్. ఓకే, సో యాక్చువల్గా మనకు కావాల్సింది ఇక్కడ రాస్తున్నానండి. xc is equal to integration of x into dA divided by integration of dA. ఇది అయిపోయింది. ఇదే is equal to ఏరియా అయిపోయింది. Now I am going for integration of x into dA. ఓకే, సో ఏం చేద్దాం అంటే x into dA ఎప్పుడైతే రాసాం? dA ఎంత రా? 1 second. What is the value of dA? Tell me. So x into r d theta into dr is a picture. ఇలా అంతేనా? ఇది పిక్చర్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఆల్ ఆఫ్ యూ, dA వాల్యూ ఎంత? ఇది. నో, ఇప్పుడు చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ట్రయాంగిల్ కనబడుతుంది చూడండి. వి హావ్ ఎ స్మాల్ ట్రయాంగిల్. ఓకే, ఈ ట్రయాంగిల్ లో ఈ బేస్ ఎంత అండి? ఎక్సేగా. వాట్ ఈస్ ద హైట్ వి హావ్? y. వాట్ ఈస్ ద హైపోటెన్యూస్? 9. రేడియస్ మళ్ళీ చెప్తున్నా. ఇన్ దిస్ ట్రయాంగిల్ దిస్ వన్ ఈస్ r, దిస్ వన్ ఈస్ y, దిస్ వన్ ఈస్ x. Therefore I am taking this one as a triangle all of you. Okay, this is theta, this is r, this is x, and this is y. So y is equal to r into sin theta, x is equal to r into cos. This is the picture. So here I can take it as definitely integration of okay, so r into d theta into dr. Okay, so r into r entra r square cos theta d theta dr. Okay, ఇంకో ఇంటిగ్రేషన్ వేద్దాం డబుల్ కాబట్టి. No need to worry about that one. Okay, now what about limits of d theta? So 0 to pi by 2 angle kada. What about limits of r? We can take it as 0 to capital R. So finally we can write r square by 2 పక్కన పెట్టేసేయండి. Okay, what is integration of cos? We can take it as sin. అంతేనా? అంతేనా? 0 to it becomes what? Pi divided by 2. Okay, and here r square by 2 కాదని it becomes 1 second. 1 second. R square ఉంది కాబట్టి ఏమవుతుంది చెప్పండి? It becomes what? R cube by 3. అంతేనా? Yes. So what about integration of cos? This will become sin theta. 0 to pi by 2. Okay, so r cube by 3 into 1 minus 0 will become finally how much? R cube by 3. So sin pi by 2 is nothing but 1. Sin 0 is equal to 0. You know very well. Okay, so finally we can just do one thing finally here. So xc is equal to what? Integration of x into dA divided by integration of dA is equal to ఎంత అండి? చెప్పండి. సో ఇక్కడేమో r cube by 3 వస్తుంది. ఓకే, వాట్ అబౌట్ దిస్ పార్ట్? దీని పరిస్థితి చెప్తారా? pi r square by 4 అంటే you will be getting 4 by pi r square. So we just cancel this one, we'll be getting a value of r. We'll be getting finally how much? 4 into r by 3 pi. ఇది చాలా సార్లు అసలు ఎన్నిసార్లు ఇచ్చాడండి ఈ క్వశ్చన్ సెమిస్టర్ ఎగ్జామినేషన్? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ విల్ బి గివెన్ అండి. Mostly this is the mostly asked question in the exam. Are you following what I am trying to say? Okay, so therefore conclusion చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి all of you. ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే 1 second. Y axis, x axis. Okay, okay, so y it becomes x. ఇప్పుడు for example I'm just taking a curve here. ఏం కర్వ్ అండి ఇది? quadrilateral arc we have. Okay, so now I'm just marking the centroid all of you. Centroid mark చేసి centroid C అనుకుంటే. Okay, so from here to here. Okay, at the same time from here to here. Okay, so this value will be definitely what xc అనుకుంటే ఇది yc అనుకుంటే. Okay, xc will be definitely what 4 into r by 3 pi,
at the same time yc will be definitely equal to what? 4 into r by 3 pi. ఇది పొజిషన్ ఆఫ్ ద యాక్స్ బట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మన యాక్స్ ఏదండి? ఇది మన యాక్స్ కాబట్టి ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ వరకు 4r by 3 pi. ఆర్ యు ఫాలోయింగ్? దీస్ 4r by 3 pi and these also 4r by 3 pi is the value. ఓకే, సో ఇది కొంచెం ఎంత కష్టంగా ఉన్నా సరే అది నిజం. ఓకే, ఈ డెరివేషన్ అనేది ఎంత నిజమో ఎగ్జామ్ లో వస్తుంది అనేది కూడా అంతే నిజం. ఆర్ యు ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ యూ? Check your question papers, all of you. Many number of times the centroids and center of gravity were asked in the exam. Many number of times. Okay, so prepare about mini system, but my duty is telling the derivations for you clearly. Okay, now please tell me if you have any doubts. I will just clarify with doubts, please. Doubts you can ask. Yes, everybody. Just raise your hand. Raise your hand. Any doubts you can ask this. Okay, all of you, any doubts you can just ask. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లింక్స్ పెట్టంగానే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మీ ధర్మం, అంటే మీ డ్యూటీ అది.